ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను ఎదిగి పట్టుకుందాం. వినడం ఓ కళ. చదివి ధ్యానించడానికి యోహాను 10:1-21 వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. 14వ వచనం. దేవుని మాటలు వినుటయందు ఎక్కువ సమయం గడిపే స్త్రీ పురుషులు తమ ఊహలకు దేవుని మెల్లని స్వరానికి మధ్య గల భేదాన్ని గుర్తించగలమని చెప్తున్నారు. అది తమ అంతరంగ హృదయానికి అర్థమవుతుంది అంటున్నారు. దేవుని స్వరాన్ని వినుట అనే కళను తమలో పెంపొందించుకున్నవారు, దానిని వింటున్నవారు ఈ కళ అబ్బడానికి చాలా కాలం సాధన చేసిన తర్వాత మాత్రమే అలవడుతుందని తెలియజేస్తున్నారు. ఇది ఒక కళ, దీనిని అలవర్చుకోవాలి. కానీ ఎలా? ఈ ఉద్దేశం సఫలం కావాలంటే దీని కొరకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవడం అవసరం. నేటి ప్రపంచంలో నేను గమనించిన దాని ప్రకారం చాలామందికి సమయం లేదు. దేవుని స్వరమును వినుటకు అలవర్చుకోవలసిన కళను పోగొట్టుకున్నామనడంలో ఆశ్చర్యం ఏమైనుందా? ఎమిలీ హెర్మెన్ అనే స్త్రీని చాలా సంవత్సరాలుగా అనేక పర్యాయం నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఆమె క్రియేటివ్ ప్రేయర్ అనే తన పుస్తకంలో జాగరూకత కలిగిన సాహసోపేతమైన ఆత్మ తన మొదటి ప్రయత్నంలో దేవుని స్వరాన్ని వినడానికి నిశ్శబ్దంగా ఉండి నేర్చుకోవడం ప్రారంభిస్తుందని వ్రాశారు. మొదటగా మన అంతఃచేతనంలో దయ్యాల సంబంధమైన గుసగుసలు, దూరంగా కుక్క మరుగుతున్న శబ్దము, ట్రాఫిక్ రణగను ధ్వనులు, ప్రక్క రూములో రేడియో శబ్దం, మన వ్యక్తిగతమైన లక్ష్యాల గోల, మన అంతరంగపు సనుగులు, అదుపులేని ఊహల పాట, ఇంకా ఇలాంటి వాటన్నిటినీ అధిగమించి 1 గంట పాటు వింటే అది ఖచ్చితంగా దైవస్వరాన్ని వినడంలో మనకు ఎంతో మేలు చేస్తుంది. 1 సంవత్సరం పాటు దైవ సంబంధమైన అధ్యయనం, మనుషులతో కలిసి చేసే సంభాషణల ద్వారా నేర్చుకునేదానికన్నా ఆ గంటలోనే ఎక్కువ నేర్చుకోగలం అని ఆమె రాశారు. మీరు దేవుని స్వరాన్ని వినగలగడానికి 5 మెట్లు మీకు చెప్పగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ నేను గమనించేంత వరకు కేవలం ఒకటే ఉపయోగపడుతుంది. అది నిశ్శబ్దంగా ఉండి వినడానికి సమయం తీసుకోండి. ఈ విధంగా చేసిన వారు చాలా సందర్భాలలో ఏమీ లభించని సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పారు. కొన్నిసార్లు లభించాయి. కానీ దేవుడు మన ఆత్మతో మాట్లాడుతూ ఉండడం అనేది వేచి ఉండడం కంటే, ఎంతో సమయం ఖర్చు చేయడం కంటే ఎంతో విలువైనది, ఇంకా ఘనమైనది. తండ్రి, సమయం అనే సమస్యతో మరొకమారు మీ వద్దకు వచ్చా. నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నా బాధ్యతలను విస్మరించకుండా, నా జీవితాన్ని తిరిగి చక్కబెట్టుకోవడానికి మీతో నేను ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేయండి. ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.